ఇక పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు ఏపీకి కాకుండా నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు చర్చలు చేయనున్నారు. ఏపీకి గేమ్ చేంజర్ గా భావిస్తున్న కీలక ప్రాజెక్టులపైన ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏపీకి గేమ్ చేంజర్ గా భావిస్తున్న పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు బాబు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు. ఆర్థిక జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు అందించనున్నారు. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు సుమారుగా 80,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన మొత్తం ఇతర మార్గాల్లో సమీకరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అమిత్ షా ఏపీ పర్యటన సమయంలోనూ ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా నివేదిక ఇచ్చారు అమిత్ షాకి. ఇప్పుడు ప్రధానితో సమావేశమై ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు కోసం సీఎం చర్చించనున్నారు. అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశంపైన ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది.